అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. మన వైఎస్ఆర్‌సీపీ ఫైర్ బ్రాండ్ ఆర్‌కే రోజా దగ్గర నుంచి నిన్నగాక మొన్న రాహుల్ రామకృష్ణ, తర్వాత వచ్చి ఒక ప్రొఫెసరు, ఇంకొక అమ్మాయి ఎవరో పాపం మైనారిటీ అమ్మాయిలాగా ఉన్నట్టుంది. తమ్ముడు నేనొస్తున్నానని ఆంధ్రాకొచ్చింది. ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే నాకు కొంతమంది చెప్పడం ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి తప్పించుకొని వచ్చిన బ్యాచ్, వీళ్ళు హైదరాబాద్‌లో ఆశ్రయం పొందున్నారు అని కొంతమంది అంటున్నారు. మనకైతే వాస్తవం తెలీదు. పాపం ఆ పసిబిడ్డ మీద మనమైతే నిందేయలేం గానీ, సో వీళ్ళనందరినీ కూడా పచ్చి బూతులు తిడుతున్నారంట. మొదట్లో ఆర్‌కే రోజా గారే కన్నీళ్లు పెట్టుకున్నారు ఒక చిన్న ఇంటర్వ్యూలో. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా కొడుకుని, నా కూతుర్ని, నన్ను పచ్చి బూతులు తిడుతున్నారు. అయినా కానీ నేను ఎదిరించి పోరాడి నిలబడతాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. తర్వాత మూడు మూల ఛానల్ ఒకటి ఉంది కదా, మునమోపు ఛానల్. ఆ ఛానల్కి సంబంధించినటువంటి చీఫ్ ఎడిటర్ కూడా కంప్లైంట్ ఇచ్చాడు. ఏకంగా తెలంగాణ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. లీగల్ నోటీసులు కూడా పంపించాడు కొంతమందికి. ఆడి ఫ్యామిలీని కూడా పచ్చి బూతులు తిడుతున్నారంట. అంటే చాలామంది కూడా ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు తిడుతున్నారు. ఇదే వీళ్ళు చేసేటటువంటి ఆరోపణ. కానీ వీళ్ళకి వాస్తవం తెలియదు. మీరు వాస్తవాలు తెలుసుకోవాలి అంటే ఒకసారి వైఎస్ఆర్‌సీపీ అఫిషియల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూడండి. ఏ ప్రొఫైల్స్ నుంచి అంత పచ్చి బూతులు తిడుతున్నారు, ఎవరు తిడుతున్నారో ఒకసారి మీరు గమనిస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామానికైనా వెళ్ళండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, జనసేన పార్టీ కార్యకర్తలు కానివ్వండి, పచ్చి బూతులు తిడతారా, ఎదురుదాడి చేస్తారా అడగండి, ఎంక్వైరీ చేయండి. మీరు వాళ్ళే చెప్తారు సమాధానం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏంటండి తిట్టేది, వాళ్ళు కానీ తిట్టే పని అయితే ఈరోజు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఇంత విచ్చలవిడిగా తిరుగుతారా? జనసేన పార్టీ కార్యకర్తల గురించి అయితే స్పష్టంగా చెప్తారు. యువకులు కదా, కొంచెం యువ రక్తం, వాళ్ళు ఎవరి జోలికి పోరు. వాళ్ళ జోలికి వస్తే మాత్రం సప్పంగా తోలు తీసి ఎండగడతారు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రిప్లై కంటే జనసేన పార్టీ కార్యకర్తల రిప్లై కొంచెం ఘాటుగా ఉంటుంది. అంటే వాళ్ళకు కూడా కొంచెం వయసు పెరిగితే మామూలుగా తయారవుతారు అనుకోండి. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి లేదా ఎవరికన్నా రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ దగ్గరికి వచ్చి టీడీపీ వాళ్ళు తిడతారా, జనసేన వాళ్ళు తిడతారా అని అడిగితే వాళ్ళు చెప్తారు మీకు సరైన సమాధానం. అసలు మిమ్మల్ని ఇంతకీ ఎవరు తిడుతున్నారు అంటే సామాన్య ప్రజలు తిడుతున్నారండి. పచ్చి బూతులు తిడుతున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ మీడియా కాన్ఫరెన్స్ వాళ్ళ సాక్షి ఛానల్లోనే వస్తుంటే నేను యూట్యూబ్లో లైవ్ చాట్ చూసాను. అంటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తా కామెంట్లు పెడతారేమో అంటే 99% జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పచ్చి బూతులు తిడుతున్నారు. కొంతమంది అయితే ఏకంగా నువ్వే కుట్ర చేసి ఆ ఫ్యాక్టరీని తగలబెట్టుంటావు, అది దారుణం, కానీ అలాంటి కామెంట్లు పెట్టకూడదు. కానీ నేను కూడా సమర్థించను. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేస్తాడు అంటే ప్రజల్లో ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్‌సీపీ మీద కానీ ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారో వీళ్ళందరి మీద ఆ స్థాయిలో కసి ఉంది. అయినా ఇప్పుడు మీరు ఎక్కడో చేరి ట్వీట్లు, వీడియోలు, ఏం పని అండి మీరు చేసే పనిలో ఏమన్నా కరెక్ట్గా ఉందా? ఎక్కడో చేరి మీరు ఆంధ్ర వాళ్ళన్నా అయితే విమర్శించవచ్చు, మేమేం తప్పు పట్టట్లేదు. మీరు ఎక్కడో తెలంగాణలో పుట్టి తెలంగాణ ప్రజల ముష్టితో బతుకుతూ ఎక్కడో కర్ణాటక, కేరళలో అడవుల్లో పుట్టినోడు ఒకడు, మీరందరూ చేరి ఒక ట్వీట్ వేసేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొలోమని పరిగెత్తుకుంటూ వచ్చి మీ ముందు మోకరెళ్ళి మీకు సమాధానాలు చెప్పుకోవాలా? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా కొంచెమైనా. మన తెలంగాణలో ఏం చేశారు? పెద్ద పెద్ద మొనగాళ్ళ మొత్తం మూలన కూర్చొని ఒక ఆడపిల్లను పంపించారు ఆంధ్రాలోకి. ఇంతకంటే సిగ్గు తెచ్చిన పని ఇదంటారా మీ పోటుగాడితనం? నేను అడగలేకపోతున్నా, కానీ ఇదే మీ మగతనం, ఇదే మీ జర్నలిజం, ఇదే మీ పోరాటం? ఒక ఆడపిల్లను అడ్డం పెట్టుకొని ఏం బతుకులురా మీ?
మాకైతే అంత తీరిక లేదు. మా జనసేన కార్యకర్తలకు కానీ, టీడీపీ కార్యకర్తలకు కానీ, బీజేపీ కార్యకర్తలకు కానీ మీ మొహాలు సాయి చూసి మీకు కామెంట్లు పెట్టే అంత తీరిక వాళ్ళకి లేదు. వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎప్పుడో ఏదో ఒక గంట, ఒక అరగంట ఆ సోషల్ మీడియా చూస్తారు ఏం జరుగుతుందనేది. పర్టికులర్గా మీ ట్విట్టర్లోకి వచ్చో, మీ యూట్యూబ్లోకి వచ్చో, మీ ఫేస్బుక్లోకి వచ్చి పెడతారు. కడుపు మండినప్పుడు ఏదైనా ఒక 2 కామెంట్లు పెడతారు, కానీ జనాలు మాత్రం పచ్చి బూతులు తిడుతున్నారు. మీరేమనుకుంటున్నారంటే ఇది టీడీపీ వాళ్ళు తిడుతున్నారు, జనసేన వాళ్ళు తిడుతున్నారని ప్రజలకు చెప్తే ప్రజల నుంచి ఏదో సింపతి వస్తుందన్న కోణంలో మీరు ఆలోచిస్తున్నారు. తిట్టేదే జనం అయితే మీకు ప్రజల నుంచి ఇంకేమీ సానుభూతి వస్తుంది. అందుకే మీరు రెచ్చిపోతున్నారు. జనసేన వాళ్ళు తిడుతున్నారు, బీజేపీ వాళ్ళు తిడుతున్నారు, టీడీపీ వాళ్ళు తిడుతున్నారు కాబట్టి మనం జనం పక్షాన నిలబడి పోరాటం చేయాలి అని మీరు తిడుతున్నారు. కానీ జనం మీ పక్షాన లేరు. మాలాంటి వాళ్ళే అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ప్రశ్నిస్తే మమ్మల్ని కూడా వదిలిపెట్టట్లా. కొంచెం మూసుకొని ఉండవేస్తాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాపం 5 ఏళ్ళు ఏదో పెద్ద చేసినట్టు, ఈయనకి ఏదో స్వేచ్ఛ ఇచ్చినట్టు, ఈరోజు నాకు స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉందని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాం, మూసుకొని ఉండు అని చెప్పి మాకే వార్నింగ్లు ఇస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ 2 పార్టీల కార్యకర్తలు కాదండి, ఆంధ్రప్రదేశ్ జనమే మిమ్మల్ని పచ్చి బూతులు తిడుతున్నారు. ఎంతకాలం భరిస్తారండి? వాళ్ళకైనా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉంటుంది కదా. మీకు సరే సిగ్గు శరం లేకుండా ఆంధ్రప్రదేశ్ మీద బడి ఆడిస్తున్నారు, కానీ వాళ్ళకు ఉంటుంది కదా కొంచెమైనా ఆత్మగౌరవం. వీటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడే ముందు కొంచెం నోరు, ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా గౌరవంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.